హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఝాన్సీ. ముంగిట్ల ముగ్గులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో డూప్లికేట్ సుద్దా అని చెప్పి మనం ఇలా తీసుకుంటున్నాం కదా, వైట్ కలర్లో ఉంటుంది. ఇది వాటర్లో వేస్తే మెల్ట్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది చెప్పారు. నేను కూడా తీసుకుని ట్రై చేశాను. అయితే ఇది 2-3 డేస్ ఉంచినా కూడా వాటర్లో మెల్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఇది యూజ్ చేసి ముగ్గు ఎలా వేయాలో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది చాలా బాగా వర్కౌట్ అయిందండి. సో వీడియో చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని నాము లేదా సుద్దా అని పిలుస్తారు. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది. నాము కొమ్ము అంటే చాలామందికి ఐడియా ఉంటుంది అనుకుంటా. అయితే ఇది ఒరిజినల్ అయితే మనకు నీటిలో వేయగానే కరిగిపోతుంది. మన పూర్వకాలంలో అమ్మమ్మలు వాళ్ళు కూడా వాడుతూ ఉండేవాళ్ళు. నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను. కానీ ఇవి ఎలా అంటే సీలింగ్ ముక్కలాగా తెల్లగా వస్తున్నాయి. అంటే చాక్ పీస్ లాగా మాత్రమే మనం వాడుకోగలుగుతున్నాము. కానీ నీటిలో వేస్తే కరగట్లేదు కదా. సో దీన్ని ఈ విధంగా పొడి చేసి ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఇది ట్రై చేసి నాకు షేర్ చేశారు, వీడియోలో కూడా షేర్ చేయమని. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి, లేదా చిన్న ముక్కలుగా చేసి మీరు మిక్సీ జార్లో వేసుకున్నా కూడా సరిపోతుంది. పల్లెటూర్లలో ఇంటి ముందు వాకిలి ఉంటుంది కాబట్టి మనం పొడి ముగ్గుతోనే ప్రతిరోజు కల్లాపు చల్లి ముగ్గు వేస్తూ ఉంటాం. కానీ సిటీలో ఉండే వాళ్ళకి, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఈ అవకాశం ఉండదు. కానీ గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి అనే కోరిక మాత్రం ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం పొడి ముగ్గుతో ముగ్గు వేసినట్లయితే గాలికి చెదిరిపోతుంది, లేదా పిల్లలు లేదా ఎవరైనా నడిచినప్పుడు చెదిరిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండటానికి నేను ఈ నాముని మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇవి చాలా వీడియోస్ మన ఛానల్లో కూడా ఉన్నాయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ మిక్స్ చేసి ఒక 5 minutes వెయిట్ చేశాను. కానీ ఇది ఇంకా మెత్తగా అయితే అవ్వలేదండి, పేస్ట్ లాగా. సో దీన్ని నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు చాలా ఫైన్గా, అంటే మనకు వరిపిండి లాగా అయిపోయింది, మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు దీంతో ముగ్గు వేసి ఒకసారి చూపిస్తాను. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం వరిపిండితోనే ముగ్గు వేస్తూ ఉంటాం కదా గుమ్మం ముందు. అలాంటిది నాముతో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది భూమిలో నుంచి తీస్తాం కాబట్టి ఇది ప్యూర్ ఎర్త్ క్లే అనమాట. సో ఇందులో కెమికల్స్ ఎలాంటివి ఉండవు. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న శుద్ధ ఏదైతే ఉందో ఇది ఎలా తయారు చేస్తారో కూడా నాకు అంతగా ఐడియా లేదండి. ఇది సీలింగ్ ముక్కలాగా ఉంటుంది, అంటే లైక్ చాక్ పీసుల్లాగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అయితే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది తెలియక ఈ శుద్ధని తీసుకున్నారు. అది వేస్ట్ అవ్వకుండా ఉండటానికి నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ముగ్గు కూడా చాలా బాగా వస్తుందండి, చాలా బ్రైట్గా కూడా వస్తుంది ఇది. ఇందులో నేను ఉజాలా కానీ ఏమీ మిక్స్ చేయలేదు, జస్ట్ అది పౌడర్ చేసి మిక్సీ పట్టాను, వాటర్ కలిపి. చూస్తున్నారు కదా, ఇలా తెల్లగా వస్తుంది. సో హ్యాపీగా మీరు మీ దగ్గర ఉన్న ఈ నాము ముక్కలని ఇలా పౌడర్లా చేసి ముగ్గు వేసుకోవచ్చు. అయితే ఇది ఎంత కలపాలి వాటర్లో అనేది మీకు డౌట్ అక్కర్లేదు, ఎందుకంటే ఇది స్పాయిల్ అయితే అవ్వదు. వరిపిండిలాగా వాటర్ కలిపిన తర్వాత మీరు ఎన్ని డేస్ అయినా కూడా ఉంచుకోవచ్చు. మిగిలిన దాన్ని అలా వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే మీరు ముగ్గు వేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది. ఒరిజినల్ నాము కంటే కూడా చాలా తెల్లగా వస్తుందండి ఇది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాగో చాలామంది దగ్గర ఈ ముక్కలు ఆల్రెడీ ఉన్నాయి కదా, మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ ముగ్గుని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అంటే మనకు కొద్దిగా నడిచినా కూడా పోవద్దు అనుకుంటే కొద్దిగా ఇందులో గంజి వాచుతాం కదా, అన్నంలో వాచిన గంజి కలిపి చూడండి, చాలా స్టిక్ అయి ఉంటుందన్నమాట మనం తుడిచే వరకు. లేదంటే మనం తడిపట్టతో కానీ లేదా వాటర్తో కానీ కడిగేసుకుంటే సరిపోతుంది. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.